నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బిఎస్ఎన్ఎల్ 4G సేవల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభించుకోవడం ఓ చారిత్రాత్మక దినమని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా కొనసాగుతున్న దేవి శరణవరాత్రి ఉత్సవాలు. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. బిఎస్ఎన్ఎల్ శక్తివంతమైన వ్యవస్థగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మొత్తం 26,707 మారుమూల గ్రామాలను 4G టెక్నాలజీతో అనుసంధానించడం దేశ ప్రగతికి మరో కీలకమైన ముందడుగవుతుందన్నారు. స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభించుకోవడం ఓ చారిత్రాత్మక దినమని అన్నారు. 4G స్నాక్ ను దేశీయంగా తయారు చేసే అతి తక్కువ దేశాల్లో భారత్ ఒకటిగా మారిందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా బిఎస్ఎన్ఎల్ కు ప్రధాని మోడీ అదనపు నిధులు కేటాయించి శక్తివంతంగా తయారు చేశారన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన బిఎస్ఎన్ఎల్ 4G సేవల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. బిఎస్ఎన్ఎల్ 4G సేవలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతీయుల శక్తివంతంగా మారారని అన్నారు. ప్రధాని మోడీ దూరదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయని చెప్పారు. కోవిడ్ సమయంలో 100 దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోడీదని పేర్కొన్నారు. మనం తయారు చేసిన వస్తువులను విదేశీయులు వాడే పరిస్థితి తీసుకొచ్చామని వివరించారు. అద్భుత ఆవిష్కరణలు విరివిగా వస్తున్నాయి, ఎవరు ఆపలేరని అన్నారు. 2010లో 4G, 2020లో 5G వచ్చింది, 2030లో 6G సేవలు వస్తున్నాయని అన్నారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి నూతన ఆవిష్కరణలు తోడవుతాయని తెలిపారు. బిఎస్ఎన్ఎల్ సేవలు మరింత విస్తృతమయ్యాయని చెప్పారు. ప్రైవేట్ కంపెనీలకు పోటీ ఇచ్చేలా మెరుగైన సేవలు అందించారని పేర్కొన్నారు. దేశంలో ప్రధాని క్వాంటమ్ మిషన్ తీసుకొచ్చారని, మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతికి జనవరిలో వస్తుందని అన్నారు. సేఫ్టీ, సెక్యూరిటీ కావాలంటే క్వాంటమ్ కంప్యూటర్ అవసరమని చెప్పారు. మోడీ నాయకత్వంలో ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నామని అన్నారు. బిఎస్ఎన్ఎల్ నుంచి ఇంకా కొత్త ఆవిష్కరణలు రావాలని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు ఐటీ రంగం అంటేనే భారతదేశం ప్రపంచంలోనే ఇండియన్స్ మొత్తం శక్తివంతమైన ఇండియన్స్గా తయారయ్యారంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు 4G ప్రధానమంత్రి గారి దూరదృష్టి, విజన్. బిగినింగ్లో అందరూ అనుకున్నారు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా. అదే సమయంలో ఆత్మ నిర్భర్, సెల్ఫ్ రిలయన్స్ ఇవి మాట్లాడితే ఇది సాధ్యమా అనుకున్నారు. కానీ ఈరోజు మీరు చూసినప్పుడు ఫస్ట్ టైం మనం కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ తయారు చేస్తే 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి గారిది. మన దేశంలో మన వాళ్ళు కాపాడుకోవడం కాదు, ప్రపంచంలో అందరిని కూడా కాపాడడానికి సహకరించింది మన నాలెడ్జ్. యూపీఐ ఇందులో కూడా నాకు చాలా సంతోషం. ఈ చరిత్రలో కూడా నేను భాగస్వామి అయిన దానికి. ప్రధానమంత్రి గారు డిజిటల్ కరెన్సీ మీద ఒక రిపోర్ట్ ఇమ్మంటే ఆ రోజు నేను అందరు చీఫ్ మినిస్టర్స్ కమిటీ వేస్తే ఆ కమిటీ పనిచేసి ఆ రిపోర్ట్ ఇచ్చాం. అప్పుడే ఆవిర్భవించింది యూపీఐ. దాన్ని ఈరోజు మీరు చూస్తే మనం కాకుండా ఫ్రాన్స్, సింగపూర్ కూడా మన యూపీఐని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మొన్న వరకు వేరే ప్రోడక్ట్లు మనం వాడేవాళ్ళం, ఈరోజు మన ప్రోడక్ట్ని వేరే దేశాలు వాడే పరిస్థితికి వచ్చారు. 2010 4G, 2020 5G, 2030 6G, ఇంకా 7, 8 ఏది కావాలన్నా మన వాళ్ళు సుజావుగా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ప్రపంచానికే మనం టెక్నాలజీ అందించే రోజు వచ్చిందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంటుందా అనుకున్నప్పుడు ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పినట్టు ఆయన అభినందిస్తున్నా. మన ప్రధానమంత్రి గారి యొక్క విజన్. ప్రైవేటు వ్యక్తులు కొంతవరకు లాభాలు చూసుకుంటారు. అలాంటప్పుడు ప్రైవేట్ కంపెనీస్కి పోటీ ఇచ్చే విధంగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఉండాలి. వీళ్ళు ప్రజల మేలు చూస్తారనే ఉద్దేశంతో బిఎస్ఎన్ఎల్కి అడిషనల్గా గ్రాంట్ ఇచ్చి
ఎవరు పోని ఏరియాకు మిమ్మల్ని పంపించి ప్రజలకు మెరుగైన సేవలు అందించి బిఎస్ఎన్ఎల్ శభాష్ అనే పేరు తీసుకొచ్చారంటే అదే విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటింగ్కి ముందుకు పోయాం. దేశంలో ప్రధానమంత్రి గారు క్వాంటమ్ మెషిన్ తీసుకొచ్చారు. ఆ క్వాంటమ్ మెషిన్లో భాగంగా మొదటి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి జనవరిలో వస్తా ఉంది. ఈ క్వాంటమ్ మెషిన్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ని మీరు చూసినప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ కావాలి. దానికి ఇప్పుడు మీరు 4G వచ్చింది, 5G తీసుకొస్తారు, 6G తీసుకొస్తారు. మీది సెక్యూర్డ్గా ఉండాలంటే క్వాంటమ్ కంప్యూటర్ కూడా అవసరం. అప్పుడే సేఫ్టీ సెక్యూరిటీ వస్తుంది. సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఎమ్మెల్యే బాలయ్య మీడియాతో మాట్లాడుతూ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సామాన్య భక్తులకు సజావుగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశంసించారు. ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రోజు ఉదయం దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను బాలయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు దుర్గగుడి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న హీరో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఎమ్మెల్యే బాలయ్య మీడియాతో మాట్లాడుతూ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. తండోపతండాలుగా అమ్మవారి ఆశీర్వాదం కోసం కఠోర దీక్షతో వస్తున్నారని, అమ్మవారిని దృష్టిలో అందరూ ఒకటే అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లు బాగున్నాయని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారన్నారు. సామాన్య భక్తులకు సజావుగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. అందరిపై ఎల్లవెల్లా ప్రసరింపజేయాలని, ఆవిడ కరుణ కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలని, సమాజం పైన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క దేవి శరణవరాత్రులు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా భక్తులు ఎంతోమంది తండోపతండాలుగా అమ్మవారి ఆశీస్సుల కోసం ఎంతో కఠోర దీక్షతో ఇక్కడ విచ్చేశారు. మీరంతా కూడా మరి ఒక 11 అవతారాల్లో అమ్మవారు బాలా త్రిపుర సుందరి అయితేనేమి, లేకపోతే గాయత్రి దేవి అయితేనేమి, అన్నపూర్ణం అయితేనేమి, లేకపోతే కాచాయని దేవి, అలాగే శ్రీ మహాలక్ష్మి, ఈరోజు లలిత త్రిపుర సుందరి, అలాగే శ్రీ మహాచండి, శ్రీ సరస్వతి దేవి, శ్రీ దుర్గాదేవి, మహిషాసుర మర్దిని దేవి, అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఇవన్నీ అవతారాల్లో ఆవిడ అలంకరింపబడి ఆవిడ్ని మరి ఈనాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఆవిడ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం, వ్యక్తిగతంగా అయితేనేమి సమాజ శ్రేయస్సు కోసం, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ గారికి, అలాగే మన ఈ యొక్క ఆలయ యొక్క ఈఓ సేనా నాయక్ గారికి, మరియు 96 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సేవా కమిటీ మొత్తం అన్ని పార్టీలకు అతీతంగా ఆ అమ్మవారి దృష్టిలో అందరూ ఒకటే. అది ఎవరైనా సరే, ధనికులైనా సరే, లేకపోతే మా ఏమి లేని వాళ్ళైనా సరే, లేకపోతే పండితులైనా సరే, పాంబరులైనా సరే, ఏదైతే 96 మందితో ఏర్పాటు చేశారో అంత అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా, అటు పోలీస్ శాఖ వారు అయితేనేమి, అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా, అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క శరన్నవరాత్రులు జరిగేలా వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు. సో సామాన్య భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, సో అమ్మవారి మరొకసారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ప్రసరింపజేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. శరణవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉంది కాబట్టి అమ్మను త్రిపుర సుందరి నామంతో పిలుస్తారు. పంచదాక్షరి మహామంత్రానికి అధిదేవతగా, శ్రీచక్ర అధిష్టాన దేవతగా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు తనను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహిస్తారు. ఓవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతి దేవి.
వింజమరులు వీస్తుండగా చిరునవ్వుతో భక్తులను అనుగ్రహించే లలితా త్రిపుర సుందరి దేవిని ఆశ్రయిస్తే సకల ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ వారు శరన్నవరాత్రి మహోత్సవాల్లో 6వ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి సకల దేవి స్వరూపాలకు మూల రూపమైన అమ్మలను గన్న అమ్మ కాబట్టి ఏ అమ్మవారిని కొలిచినా లలిత సహస్ర నామంతో పూజిస్తారు. పంచదాక్షరి మంత్ర దేవతగా తనను ఆరాధించే భక్తులను ఉపాసకులను ఆమె అనుగ్రహిస్తున్నది. ఘోరమైన దారిద్ర్యం బాధల నుంచి ఉపశమనాన్ని కలిగించి మహాదైశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి శ్రీ లలితాదేవి. ఆమె త్రిపుర త్రయంలో 2వ స్వరూపం కామేశ్వరుణ్ణి వివాహమాడింది. ఆ ఆది దంపతులు ఈ సకల సృష్టిని నిర్వర్తిస్తున్నారు. లక్ష్మీ సరస్వతి ఇరువైపులా ఉండి వింజుమర్ల వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా ఆమె కొలువై ఉంటుంది. చెరుకుగడ వీళ్ళు పాశంకుశాలను ధరించి శివుడి వక్షస్థలంపై కూర్చొని భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్య స్వరూపిణి, సమస్త సుఖాల ప్రసాదించే శక్తి స్వరూపిణి అని మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. లలితాదేవి అనుగ్రహం కోసం సుహాసిని పూజ చేయాలని, వివిధ పూలతో కుంకుమలతో అర్చించాలని పెద్దల మాట. లలితాదేవి దర్శనం సేవల వల్ల ఆయుర ఆరోగ్యాలు, సకాలంలో వివాహం, సౌభాగ్యం, వంశాభివృద్ధి, అభిష్ట సిద్ధి, ముక్తి కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అశేష జనమోహిని అరుణమాల్య భూషోజ్వల జపాకుసుమ భాసుర జప విధవు స్మరేదంబికాం. ఈరోజు అమ్మవారు దుర్గాదేవి లలితా త్రిపుర సుందరి స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. లలితాదేవి అంటే పరమేశ్వరుడు యొక్క మనస్సును సంతోషపెట్టి ఆయన చేత కొనియాడబడినటువంటి తల్లి ఆ లలితాదేవి. అందుకనే ఆమెకు లలిత అనేటువంటి చాలా మృదుమధురమైనటువంటి నామం ఏర్పడ్డది. ఆ తల్లి యొక్క శ్రేష్టమైనటువంటి ఆమె యొక్క స్థితి ఏమిటి అంటే నిరంతరం భర్త సేవ చేస్తూ ఆ కామేశ్వరుణ్ణి చాలా విశేషంగా సంతోషపెట్టిన తల్లి. కాబట్టి ఏంటంటే ఆ ఆది దంపతులైనటువంటి లలితా కామేశ్వరులను దేవతలందరూ కూడా ఒకానొక సమయంలో ప్రత్యేకంగా వాళ్లను స్తోత్రం చేసి చక్కగా ఆ ఆది దంపతులు దర్శనమిచ్చిన నాటి నుండి కూడా దేవతలందరూ కూడా దంపతీ స్వరూపంగా అమ్మవారిని సేవిస్తూ వచ్చారు. లలితా పరమేశ్వరుని దంపతులుగా వచ్చి చక్కగా సేవించుకుంటే వివాహమైన వాళ్ళందరూ కూడా దంపతులుగా వచ్చి అమ్మవారిని దర్శిస్తే చాలా విశేషం. దంపతుల్లో ఉన్నటువంటి కలతలు ఏమైనా ఉంటే అటువంటి కలతలన్నింటినీ కూడా తొలగించి ఆ తల్లి గృహ కుటుంబాలన్నింటినీ కూడా చల్లగా చూస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమస్త శుభాలు కలుగుతాయి. సత్యధర్మాలను అనుసరించి చక్కగా నడుచుకునేటువంటి ధర్మాత్ములైన వారిపై అమ్మవారి యొక్క విశేషానుగ్రహం ఉంటుంది. ఆ అమ్మవారు ధర్మార్థకామ మోక్షాలను ఇచ్చి కాపాడుతుంది. శ్రీమాత్రే నమః. సముద్ర ఆధారిత పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బృహత్కర ప్రణాళికలు రూపొందిస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పర్యాటక అభివృద్ధి శూన్యమని చెప్తూ వారి అనాలోచిత నిర్ణయాలతో పర్యాటక రంగం కుదేలైందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో సరికొత్త ఆవిష్కరణలకు ఏపీ టూరిజం శాఖ శ్రీకారం చుట్టిందని తెలిపారు. శాసనమండలిలో పర్యాటక రంగంపై మంత్రి దుర్గేష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 15 నెలల కాలంలో రాష్ట్రం పర్యాటక అభివృద్ధికి తీసుకున్న చర్యలను సమగ్రంగా వివరించారు. గతంలో 2019-24 వరకు ఉన్న ప్రభుత్వం పేరుకే మాటలు చెప్పింది కానీ ఏనాడు వాటిని కార్యరూపం దాల్చడంపై శ్రద్ధ పెట్టలేదని మంత్రి దుర్గేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం 15 నెలల కాలంలో 103 సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుని 10,644 కోట్ల పర్యాటక పెట్టుబడులు సాధించిందన్నారు. తద్వారా విభిన్న పర్యాటక ప్రక్రియతో పాటు హోటళ్లు, రిసార్ట్స్, థీమ్ పార్కులు, ఎకో మరియు అడ్వాంటేజ్ ప్రాజెక్టులు, వెల్నెస్ రీట్రీట్స్ మీద దృష్టి కేంద్రీకరిస్తున్నామని అన్నారు. ఇప్పటికే 3,887 కోట్లతో 15 ప్రాజెక్టులు ప్రారంభించామని చెప్పారు. గతంలో 2019-24 వరకు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం పేరుకి అనేక రకాలైనటువంటి మాటలు చెప్పింది తప్పితే ఏ రోజు కూడా వాటిని కార్యరూపం దాల్చే విధంగా కార్యక్రమాలు చేపట్టలేదు అధ్యక్ష. అయితే ఇవాళ ఈ 15 నెలల కాలంలో మొత్తం 103 సంస్థలతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నాం అధ్యక్ష. మొత్తం పెట్టుబడుల విలువ 10,644 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ రాష్ట్రానికి పర్యాటక రంగంలో 15 నెలల్లో తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈ పెట్టుబడులు హోటళ్లు, రిసార్ట్లు, థీమ్ పార్కులు, ఎకో అండ్ అడ్వెంచర్ ప్రాజెక్టులు, వెల్నెస్ రిట్రీట్స్ వీటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇప్పటికీ 3,887 కోట్లతోటి 15 ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి అధ్యక్ష. వీటిలో 2,848 హోటల్ గదులు ఏర్పడుతున్నాయి. 2029 నాటికి మొత్తం గదుల సంఖ్య
50,000కు చేరేలాగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఉన్నటువంటివి ప్రస్తుతం ఇప్పుడు చేసినవి 15 నెలల్లో 19,500 గదులు ఉన్నాయి అధ్యక్ష. దీని ద్వారా ప్రధానమైనటువంటిది ఉద్యోగ అవకాశాల కల్పన ఒకటి చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. దానికి ప్రత్యేకమైన ఒక పాలసీ కూడా తీసుకొచ్చి ఎవరైతే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారో వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా కూడా మా పర్యాటక పాలసీని తీర్చిదిద్దారు ముఖ్యమంత్రి గారు అనేటువంటి మాటను కూడా తమ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. దీంట్లో ముఖ్యంగా 2024-29కి గాను ప్రత్యేకమైనటువంటి పర్యాటక పాలసీని ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏదైతే మనకి పర్యాటక రంగం ఉందో దానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చే విధంగా ఎప్పుడైతే ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నామో ఇండస్ట్రీలో కొత్త ఇండస్ట్రీలు ఏవైతే ఏర్పరచుకుంటామో వారికి ఇచ్చేటువంటి అన్ని రకాల క్యాపిటల్ ఇన్సెంటివ్స్ కూడా ఈ రంగానికి కూడా ఎక్స్టెండ్ చేయబడతాయి అధ్యక్ష. దానివల్ల ఇవాళ మేము విజయవాడలో కన్వెన్షన్ పెట్టినా, విశాఖపట్నంలో పెట్టిన అధ్యక్ష, తమరు కూడా వచ్చారు, విశాఖపట్నంలో పెట్టినా, మొన్న తిరుపతిలో పెట్టినా, బయట ముంబై ఢిల్లీ లాంటి చోట్లకు వెళ్ళినా, ఇంటర్నేషనల్గా వెళ్ళినా అన్ని చోట్ల కూడా మన యొక్క పాలసీని అదేవిధంగా మనం తీసుకున్నటువంటి ఇండస్ట్రీ స్టేటస్ని దృష్టిలో పెట్టుకుని అనేక మంది ఇంటర్నేషనల్ స్టేటస్ ఉన్నటువంటి హోటల్స్ మన దగ్గరికి వస్తున్నాయి అధ్యక్ష. అందులో భాగంగా రమారమి 15 ప్రాజెక్టులను ఇప్పటికే మనం పట్టాలెక్కించాం అధ్యక్ష. బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారు ఆరాధనలు కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. అమ్మవారి ప్రీత్యార్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రవతలతో నిర్వహిస్తారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. హిరణ్యవర్ణం హిరణం అంటూ అమ్మవారిని భక్తులు విశేషంగా అర్చిస్తున్నారు. దసరా నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మకు పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే అంటూ పూజలు చేస్తున్నారు. దుర్గమ్మ అనుగ్రహం కోసం కుంకుమార్చనలు లలిత సహస్రనామ పారాయణలు చేస్తున్నారు. బెజవాడ కనక దుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలు కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో అనునిత్యం కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయి. దసరా ఉత్సవాల్లో మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు బృందాలుగా సామూహిక కుంకుమార్చన నిర్వహిస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులో ఆలయ అర్చక స్వాములు ఉభయదాతలతో కుంకుమార్చనలు చేయించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమార్చనలకు తరలి రావడంతో దేవస్థాన అధికారులు పూజలకు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ప్రీత్యార్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రవతలతో నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. సౌభాగ్య ప్రధాని అయిన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వల్ల మహిళలు ఆజానత్వం సకల సౌభాగ్యాలతో దీర్ఘ సుమాలిగా వర్ధిల్లుతారని వేద పండితులు వివరించారు. పెద్ద సంఖ్యలో ఉభయదాతలతో పాటు తమ భక్తి ప్రవత్తలు చాటుకున్నారు. కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. క్యూఆర్ కోడ్ ద్వారా వెలుగులోకి రాని సమస్యలు క్యూ లైన్ లో నిలబడటం ద్వారా గ్రహించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. మూలా నక్షత్రానికి 3-4 రోజుల ముందే భక్తుల తాకిడి పెరిగిందని, ఎంతమంది వచ్చినా దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. పాలనా వ్యవహారాల్లో నిత్యం తలమునకలై ఉండే కలెక్టర్, పోలీస్ కమిషనర్ సాధారణ భక్తుల్లాగా ఉచిత క్యూ లైన్లో నిలబడి భక్తులకు అందుతున్న సౌకర్యాలు తెలుసుకున్నారు. భక్తుల ఇబ్బందులు గ్రహించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇంద్రకీలాద్రి ఓం సర్కిల్ నుంచి ఉచిత క్యూ లైన్లో నిలబడ్డారు. భక్తులతో మమేకమవుతూ వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. చిన్నపిల్లలను, మహిళలను పలకరిస్తూ మంచినీరు, పాలు, బిస్కెట్లు అందుతున్నది లేనిది వాకప్ చేశారు. ఆ ప్రాంత క్యూ లైన్లో ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీషా మీడియాతో మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ ద్వారా వెలుగులోకి రాని సమస్యలను క్యూ లైన్లో నిలబడటం ద్వారా గ్రహించామని చెప్పారు. కొన్ని చోట్ల చెత్తబుట్టలు, ఫ్యాన్ లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని గ్రహించామన్నారు. వీటిని సత్వరం పరిష్కరిస్తామని తెలిపారు. 1:15 ఉచిత క్యూ లైన్లో చక్కటి దర్శనం లభించిందని, అమ్మవారిని ఎక్కువసేపు చూసే అవకాశం లభించిందని చెప్పారు. ధ్వజస్తంభాన్ని స్పృశించే అవకాశం ఉచిత క్యూ లైన్లో ఉంటుందని అన్నారు. మూలా నక్షత్రానికి 3 రోజుల ముందే భక్తుల తాకిడి పెరిగిందని, ఎంతమంది వచ్చినా దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈరోజు నేను జిల్లా కలెక్టర్ గారు ఇద్దరం సాధారణ క్యూస్లో వెళ్ళడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగుతుంది అన్న కోణంలో ఒకసారి పరిశీలిస్తే బాగుంటుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు వారి అభ్యర్థన మేరకు ఈరోజు నేను కూడా జాయిన్ అయినాను. వారు రోజు ఎవ్రీడే క్యూలో వెళ్తున్నారు. సో ఒక 3-4 ఇష్యూస్లో కొంత ఇంపార్టెంట్ అనిపించింది. ముఖ్యంగా వీరు ఏదైనా ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ ప్రసాదాన్ని అక్కడే పారేస్తున్నారు. ఎందుకంటే ముందు డస్ట్బిన్ ఉన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. సో కొందరు భక్తులు ముందు డస్ట్బిన్ ఉన్న విషయం చెప్తే బాగుంటుంది సార్, మేము ఎలాగో మీరు వాటరు, బాత్రూమ్స్ గురించి ఎలాగా మీరు సైనేజెస్ పెట్టారో అలాగా
ముందు డస్ట్బిన్ ఉంది అన్న విషయం తెలియజేస్తే మేము ఖచ్చితంగా బాగుంటుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. తర్వాత 2-3 సందర్భాల్లో కొంత సఫకేషన్ 2-3 ప్లేసెస్లో కొంత సఫకేషన్ ఉంది. సో జిల్లా కలెక్టర్ గారు ఇమీడియట్గా వాటిని రేపటికల్లా అడ్రస్ చేస్తారని చెప్పేసి తెలియజెప్పారు. వాస్తవానికి మీకు అందరికీ తెలుసు, QR కోడ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ జిల్లా కలెక్టర్ గారు ఈసారి వారు ప్రవేశపెట్టిన మేరకు చాలా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. చిన్న చిన్న ఇష్యూస్ ఏదన్నా కూడా వాటిని మనము అడ్రస్ చేసే విధంగా ఆ QR కోడ్ ఫీడ్బ్యాక్ అనేది ఈసారి తీసుకుంటున్నాము. ఇలాగా ఫిజికల్గా వెళ్ళినప్పుడు అటువంటి ఫీడ్బ్యాక్ రాని విషయాలు కూడా కొన్ని తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు చాలా చక్కటి దర్శనం లభించింది. వాస్తవానికి ఫ్రీ దర్శనం అనేది చాలా అద్భుతమైన ఒక చాలా బాగా ఉంది. వాస్తవానికి VIPs 500 రూపీస్ 300 రూపీస్ అనుకుంటారు, కానీ పైనుంచి దర్శనం చాలా మంచి అనుభూతిని ఇవ్వడం జరిగింది. మీకు తెలిసే ఉంది, గత 1 నెల నుంచి సిపి గారు నేను యాజ్ ఎ టీమ్గా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుంటూ ఈవెన్ టెంపుల్లో మన ఈవో గారితో కూడా కొన్ని మీటింగ్స్ పెట్టుకొని, ఫీల్డ్ లెవెల్లో మీటింగ్ పెట్టుకొని, అలాగే మంత్రివర్యులతో అలాగే ప్రజాప్రతినిధులతో కూడా సమన్వయం చేసుకుంటూ చేసిన ఏర్పాట్లు ఫలితమిస్తున్నాయి. పబ్లిక్ వచ్చే భక్తులందరూ ఒకటే చెప్తున్నారు, చాలా చక్కగా ఉన్నాయి, అంటే కంపారిటివ్లీ బాగున్నాయని, అంటే లాస్ట్ టైం కానీ ఇంకా బాగున్నాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడే సరి చెప్పినట్టు మనం మళ్ళీ డీటెయిల్కి వెళ్తే ఇంకా కొన్ని విషయాల గురించి ఇంకా మనం ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. అది రానున్న ఏదైతే భవానీ విరమణ దీక్షలు ఉన్నాయో అప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాము. ఏదైతే ఇమ్మీడియట్గా చేయొచ్చు, ఈ డస్ట్బిన్స్, ఈ ఫ్యాన్స్ ఇవన్నీ నెక్స్ట్ 2-3 డేస్లోనే అమలు చేసేస్తాము. సో మెయిన్లీ వచ్చే భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా చక్కగా అమ్మవారిని చూసుకొని మంచి సంతృప్తితో ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో మనం చేస్తున్న ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అలాగే కమిషనరేట్ యంత్రాంగం చేస్తున్న కృషి ఫలితం ఇస్తూ ఉందని భావిస్తున్నాము. ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా, ఒక యూజ్ కేస్ లాగా యూజ్ చేస్తూ వచ్చే నెక్స్ట్ కార్యక్రమాలు అయితే ఉంటాయో అవన్నిటికీ దీన్ని ఒక టెంప్లెట్లా వాడుకొని కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది. దాన్ని కూడా సార్తో కలిసి ఐటీ టీంతో కలిసి పనిచేస్తున్నాము. చాలా ఎన్టీఆర్ జిల్లా అంటే నెంబర్ 1గా ఉండాలి. ఇది నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఇది స్టేట్ హెడ్ క్వార్టర్. కాబట్టి ఇక్కడ చేసే ప్రతి ఒక్కటి వినూత్నంగా ఉండాలి, ప్రతి ఒక్కటి సామాన్య భక్తులకి పెద్దపెట్టి మేసేలాగా ఉండాలని ఇచ్చిన ఏదైతే సీఎం గారు ఆదేశాలు ఉన్నాయో అదే ప్రకారంగా ఈరోజు 5వ రోజు ఇప్పటికే చూస్తే ఆల్రెడీ 1,00,000 మంది వచ్చి దర్శనం చేసేసుకున్నారు. ఇంకా క్యూ లైన్స్ ఉన్నాయి, వస్తూ ఉన్నారు. సో ఇంకా 10,000 20,000 పెరిగే అవకాశం ఉంది. అయితే మూల నక్షత్రం రోజున కన్నా ముందరే 3-4 రోజుల ముందరనే ఆ తాకిడి పెరిగింది, రద్దీ పెరిగింది. మోస్ట్లీ స్త్రీ శక్తి కార్యక్రమం ప్రోగ్రామ్ స్కీమ్ వల్ల కావచ్చు, లేదా అమ్మవారు ఈసారి 11 రోజులు దర్శనమిస్తున్నారు అది కావచ్చు. సో మంచిగా ఉంది, ఈసారి మంచి రెస్పాన్స్ ఉంది. సో ఎంత ఎక్కువ మంది వచ్చినా, ఎన్ని లక్షల మంది వచ్చినా ఎవరికి ఇబ్బంది కలగకుండా సో సిపి గారి సహకారంతో అలాగే జిల్లా యంత్రాంగం అలాగే టెంపుల్ అధికారుల సహకారంతో మంచి దర్శనం చేసుకొని వాళ్ళందరూ వెళ్ళేలాగా ఈసారి చర్యలు తీసుకుంటాము. సో ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. జై భవాని. రాష్ట్ర వ్యాప్తంగా జీఈ, డయేరియా వంటి సీజనల్ గా వచ్చే వ్యాధుల వ్యాప్తి కాకుండా జిల్లా కలెక్టర్లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనంద్ సూచించారు. ఇటీవల విజయవాడ, గుంటూరు నగరాల్లో డయేరియా వ్యాప్తి చెంది స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలాంటి సమయాల్లో అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఫుడ్ స్టాల్స్ ను పూర్తిగా మూసివేయించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జీఈ, డయేరియా వంటి సీజనల్ గా వచ్చే వ్యాధుల వ్యాప్తి కాకుండా జిల్లా కలెక్టర్లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనంద్ ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుండి ఆయన సీజనల్ కండిషన్స్ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఎక్కడైనా డయేరియా, జీఈ వంటి కేసులు వస్తే వెంటనే ఆ ప్రాంతాలను పూర్తిగా కంటైన్మెంట్ చేసే విధంగా ఫుడ్ స్టాల్స్ ను పూర్తిగా నిలిపివేయడంతో పాటు మంచినీటి పైప్ లైన్లు లీకేజీలను పూర్తిగా నియంత్రించాలని చెప్పారు. ఇటీవల విజయవాడ, గుంటూరు నగరాల్లో డయేరియా వ్యాప్తి చెంది స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలాంటి సమయాల్లో అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఫుడ్ స్టాల్స్ ను పూర్తిగా మూసివేయించాలని ఆదేశించారు. మంచినీటి పైప్ లైన్ లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా అన్ని చేతి పంపులను, బోర్వెల్స్ ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడంతో పాటు నీటి నాణ్యతా పరీక్షలు కూడా చేయించాలని చెప్పారు. ఏ గ్రామం లేదా వార్డులో ఎక్కడైనా డయేరియా లేదా జీఈ కేసులు వస్తే వెంటనే తక్షణ చర్య తీసుకొని ఆయా ప్రాంతాలను పూర్తిగా కంటైన్మెంట్ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయనంద్ కలెక్టర్లకు స్పష్టం చేశారు.
ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. లలిత త్రిపుర సుందరి దేవిగా ఉన్న దుర్గంను సాప్ చైర్మన్ రవినాయుడు దర్శించుకున్నారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దసరా ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవం కూడా ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లుగా సాప్ చైర్మన్ రవినాయుడుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. లలిత త్రిపుర సుందరి దేవిగా ఉన్న అమ్మవారును శాప్ చైర్మన్ రవినాయుడు కూడా దర్శించుకున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఏంటో మనతో మాట్లాడటానికి రవినాయుడు ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. స్వామి సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి? ఈరోజు చూస్తే సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు క్యూ లైన్లో ఉన్న భక్తులకు మంచినీళ్ళు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, ఆహార పదార్థాలు కానీ, బిస్కెట్స్ కానీ ఎప్పటికప్పుడు అందించే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అందరూ కూడా గతంలో కంటే భిన్నంగా అలంకరణ విషయంలో కానీ, ఏర్పాట్ల విషయంలో ఇటు కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బ్రహ్మాండంగా ఎండోమెంటు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈఓ గారు సమన్వయంతో ఈరోజు అన్ని శాఖల సమన్వయంతో బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మేము భక్తులను పలకరించినప్పుడు అందరూ కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నామని కూడా భక్తులు చెప్తున్నారు. గతంలో అరేబరేగా ఉండేది, గలబాగా ఉండేది. ఈరోజు ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో కూడా స్పష్టంగా మాకు ఏదైతే డైరెక్షన్స్ కూడా ఇస్తున్నారు. పోలీస్ శాఖ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వాలంటీర్స్ కూడా బాగా చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు నిజంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని, ముఖ్యంగా కలెక్టర్ గారు, అదేవిధంగా అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సార్ అమ్మవారిని ఏం కోరుకున్నారు ఏంటి? రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఈరోజు కింద కృష్ణమ్మ పరవళ్ళు చూసినాక ఈరోజు రైతాంగం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి తల్లి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. సార్ ఇటు పక్కన ఇంద్రకీలాద్రి దేవి శరన్నవరాత్రి జరుగుతుంది, అటు పక్కన విజయవాడ ఉత్సవ పేరిట కూడా అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఏంటి రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే దాంట్లో స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే గతంలో ఈ ఉత్సవాలన్నా లేకపోతే ఇంకోటన్నా ఒక వ్యాపార వాణిజ్య ప్రచార కార్యక్రమాలలాగా ఉండేది. కానీ దానికి భిన్నంగా ప్రజలను భాగస్వామ్యం చేసి ఒక పక్క ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దసరా అంటేనే ఒక ఆధ్యాత్మిక చింతన ఉండాలి, కళలకు ప్రతిబింబంగా ఉండాలని చెప్పి కేశవన్ చిన్ని గారు, అదేవిధంగా శాసనసభ్యులందరూ సమన్వయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒకటే కాదు, అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా ఉంటుంది. దాంతోపాటు ఈరోజు ఒక పద్ధతిగా సమన్వయంతో ఈరోజు నేను ఎప్పుడు కనీవిని ఎరుగని రీతిలో ఒక పక్క విజయవాడ ఉత్సవాలు, అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమ్మవారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్పి, ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పి ఇటు రవినాయుడు అయితే చెప్తున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కూడా రవినాయుడు కోరుకున్నట్లు చెప్పారు. ఇటు విజయవాడలో గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ ఉత్సవ పేరిట ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పి, ఇటు ఒక పక్కన ఇంద్రకీలాద్రిపై భక్తితో పాటు ఇటు విజయవాడ ఉత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు రెండూ ఒకే రకంగా వెళ్తున్నట్లు కూడా ఆయన చెప్తున్నారు. ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి కూడా రవినాయుడు చెప్తున్న పరిస్థితి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బిఎస్ఎన్ఎల్ 4G సేవల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభించుకోవటం ఓ చారిత్రాత్మక దినమని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.